ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్లో కూటమికి చెందిన 7 ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీగా తాను భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కునుమూరి రఘురామకృష్ణంరాజు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమయం తక్కువ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కువ మంది ప్రజలను కలిశామని, ప్రజలు కూటమికే మద్దతు తెలుపుతున్నారని ఆయన తెలిపారు. ఈ కూటమికి పెద్ద ఎత్తున ప్రజలు ఆమోదం ఉన్నట్టుగా మాకు అర్థమవుతాం. కాబట్టి నేను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేశా. ఉండి అసెంబ్లీలో కూడా 2 సార్లు రఘురామకృష్ణరాజు గారితో తిరిగాను. పార్లమెంట్ అభ్యర్థిని కాబట్టి తక్కువ సమయంలో 20-25 రోజుల్లో అన్ని గ్రామాలు తిరగడం కష్టసాధ్యం కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ ఏరియాని కవర్ చేయడానికి, ఎక్కువ మంది ప్రజలను కలవడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం తర్వాత రఘురామకృష్ణరాజు గారు మేము కూడా ఉండి అసెంబ్లీలో కొన్ని ప్రాంతాల్లో కలిసి రోడ్ షో చేయడం అనేటువంటి కార్యక్రమం ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఉండి అసెంబ్లీలో పెద్ద ఎత్తున మెజార్టీ రాబోతాం. పెద్ద ఎత్తున మెజార్టీతో రఘురామకృష్ణరాజు గారు గెలవబోతున్నారు. ఆయనకి ఎంత మెజార్టీ వచ్చిందో అదే స్థాయిలో పోతురా శ్రీనివాస్ వర్మ పార్లమెంట్ అభ్యర్థికి వచ్చేటువంటి పరిస్థితి ఉండి అసెంబ్లీలో ఉన్నది. నేను తిరిగినటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నర్సాపూర్ పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను, అదేవిధంగా 7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా 1+7 పెద్ద మెజార్టీతో గెలుపొందిపోతూ ఉన్నాం. ఉండి అసెంబ్లీకి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున నాకు మెజార్టీ, జనసేన ముఖ్యంగా గతంలోనే జనసేనకి అక్కడ పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చింది. నన్ను దీవిస్తే నరేంద్ర మోదీని దీవించినట్లే అన్నారు ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు అన్యాయానికి, దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఉంచిన నరేంద్ర మోదీకి జరుగుతున్న యుద్ధమని,